శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఎటువంటి దేవతా వృక్షాలను పూజించటం వలన శనిగ్రహ దోషం తొలగిపోతుంది అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, ఉదయం 11:12 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రారంభం. నక్షత్రం హస్త, సాయంత్రం 6:36 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను, శని మీనరాశిలోను, రాహువు కుంభంలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తుంది. దీంతో పాటుగా అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు శ్రమిస్తూ ఉంటారు. తగిన విధంగా మీకు ఫలితాలు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులతోటి, అలాగే మీ బంధువులతోటి కలుగుతున్న ఇబ్బందులు కానీ, లేకపోతే మీకు వారితోటి కలుగుతున్న ఎటువంటి తగువులు అయినా వాటిని తీర్చుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పంచుకుంటారు. దీంతో పాటు శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వస్తువాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో కూడా ఈరోజు మీకు ప్రత్యేకించి అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి అనేక విషయాలలో సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు శ్రమించడం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి లేదా వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం, తగిన విధంగా మీరు వారికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం లాంటివి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా తపన పడటం అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన ప్రయోజనాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మంచి శుభ ఫలితాలు కనిపించటం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలతతో పాటు నూతన వ్యాపారాభివృద్ధి కూడా గోచరిస్తోంది. మీకు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటు మీరు గనక నూతన గృహం గురించి ఆలోచన చేస్తున్నా, నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నిస్తున్నా
అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఆరోగ్యానికి సంబంధించి అనుకూలత సిద్ధించడంతో పాటుగా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థిక పురోగతి, వీటన్నిటితో పాటు మీకు పేరు ప్రఖ్యాతులు లభించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యము, అలాగే ముఖ్యంగా మీకు కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ సంబంధంగా మీరు మార్పులు ఏవైతే కోరుకుంటున్నారో వాటికి సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. అయితే హఠాత్తుగా మీకు ప్రమోషన్లు లాంటివి లభించటం, లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నెమ్మదిగా మార్పులు అనేవి కనపడటంతో పాటు మీరు ఆశించినట్టుగా ఉద్యోగానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సింహరాశికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం హఠాత్తుగా వారి ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆర్థిక పురోగతితో పాటుగా పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్థిరాస్తుల గురించి కనుక మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా అవి కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలకు సంబంధించి మీకు మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆశించినట్టుగా ఫలితాలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే హఠాత్తుగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పురోగతితో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వృద్ధి గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలమైన స్థితిగతులు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనేక విషయాల్లో శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన దానికంటే కూడా ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతితో పాటు నూతన వ్యాపారాలు కూడా మీరు తీసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. భాగస్వామ్యం వలన ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే కన్యా రాశి వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలలో కూడా వీరికి ప్రతికూలత తొలగి అనుకూలమైన స్థితిగతులు అనేవి కలుగుతూ ఉంటాయి. కన్యా రాశి వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకి గురవుతున్నా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా
మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పులు లాంటివి కోరుకుంటున్నా, లేకపోతే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నా, వీటిల్లో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థానచలనంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మాత్రం ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన రుణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నపూర్వకంగా రుణాలు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా అందులో మాత్రం మీకు ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకి వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి మీరు చాలా వరకు ఆనందంగా గడిపే సందర్భాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలోనూ వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఈ వృశ్చిక రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమకి తగిన ఫలితం అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపార రీత్యా భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే భాగస్వామ్యం వలన ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాల్లో మంచి మార్పులు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు మీరు మీ యొక్క ఓర్పు, సహనము, నేర్పుతోటి ప్రతికూలంగా ఉండే ప్రతి విషయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకి తగిన ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల్లో మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవటము, అలాగే తీర్థ స్నానాలు, దాన ధర్మాలు వీటిపైన శ్రద్ధాశక్తిని కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనేక విషయాల్లో శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులను కూడా మీరు పూర్తి చేసుకుంటారు. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు మాత్రం ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార సంబంధంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అధిక ధన నష్టం కలగటం, నూతన వ్యాపారాభివృద్ధి లేకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార సంబంధంగా మీరు నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కోర్టు సమస్యలు ఉన్న వారికి ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. అనుకున్న విధంగా మీరు ఆశించినట్టుగా కోర్టుకి సంబంధించి ఎటువంటి మార్పులు కలగకపోవటం లేదా లేకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించాలి. కుటుంబాభివృద్ధి కోసం ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశించినట్టుగా రుణాలు అందకపోవటం అనేది కొంచెం మానసికంగా వీరికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతితో పాటు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉండటం, దీంతో పాటు మీరు కనుక భాగస్వామ్యంలో ఉంటే భాగస్వామ్యం వలన లాభం కలగటం లాంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఉద్యోగస్తులకి కనుక మనం పరిశీలిస్తే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగానికి సంబంధించి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీరు కనుక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి పనిలోనూ కలుగుతున్న ఆటంకాలను కూడా మీరు అధిగమిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి మార్పులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు అయితే కనపడుతున్నాయి. అయితే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మాత్రం మీకు ఆలస్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలకి వాటికి వెళుతున్నా కూడా మీరు శుభ వార్తలు వినటానికి మీకు ఇంకా సమయం పట్టేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. వృత్తిరీత్యా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రీత్యా కూడా మీకు ఆర్థికంగా పురోగతి లభించడానికి మీరు ఎక్కువగా ప్రయాస అయితే పడుతూ ఉంటారు. అయితే పనుల విషయాలలో మాత్రం నెమ్మదిగా పనులు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంటాయి లేదా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.